వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. మిగిలిన వాళ్ళు కూడా బాయ్ చెప్పి బయటకు వెళ్ళగానే, మామ్, ఎందుకు బుడ్డి అంటే నీకు అంత కోపం? ప్లీజ్ నా వల్లే అని మాత్రం చెప్పకు. ఆ రోజు నాకు కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు అదంటే ఏ కోపం లేదు. ప్లీజ్ మామ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాగే అదంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇలా ఇంటికి పిలిచి అవమానించడం, అది మా మామ్ చూడటానికి చాలా డిస్గస్టింగ్గా ఉంది తెలుసా? నువ్వు చేసింది అసలు బాగోలేదు మామ్, నేను అస్సలు హ్యాపీగా లేను అంటూ బాయ్ మామ్ అని అన్న వైపు చూసి, బాయ్ అన్నయ్య అన్నాడు జయ్ బయటికి వెళ్ళిపోతూ. కొడుకు అలా మాట్లాడేసరికి అనసూయకి షాక్ తగినట్లు అయ్యింది. తను ఏం చేస్తే అది కరెక్ట్ అనే తన జయ్ నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల కోసం తనని పాయింట్అవుట్ చేస్తున్నాడు, తన మీద కోపంగా ఉన్నాడు. ఇందుకే బుడ్డి, నువ్వంటే నాకు అసహ్యం. నా జైను నా నుంచి లాగేసుకుంటున్నావు. నువ్వు తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా వాడిని నీ మాయలో పడేశావు. అందుకే ఐ హేట్ యు బుడ్డి అని పెద్దగా అరవాలని ఉంది, కానీ తన ప్రెస్టేజ్ తన నోరు తెరవనివ్వకపోయేసరికి ఈ తుఫాన్ని అంత లోపలే అణిచేసుకుంది. మామ్, తను చిన్నపిల్ల, ప్లీజ్ నీ కోపాన్ని తను తట్టుకోలేదు. తన మీద దయ ఉంచి వదిలేయ్ మామ్ అని అన్నాడు హరి. తల్లి ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళ జీవితం నరకం చేసే వరకు వదలదని హరికి బాగా తెలుసు. షట్ యువర్ మౌత్, కొంచెం సేపు నా కళ్ళకు కనిపించకు, లేదంటే అంటూ కోపంగా కొడుకు వైపు చూసింది అనసూయ. దానితో హరి మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. ఒకడికి నీ మీద ప్రేమ, ఒకడికి జాలి. వాహ్, ఏ మెత్తు వేశావు బుడ్డి. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. దేవుడిచ్చిన ఇన్నోసెంట్ ఫేస్ని ఎంత బాగా యూస్ చేసుకోవచ్చో సలహాల కోసం నిన్ను సంప్రదిస్తే సరిపోతుంది, కానీ నువ్వు రాంగ్ పర్సన్తో గేమ్ స్టార్ట్ చేశావు. చూస్తూ ఉండు నేను ఆడితే ఎలా ఉంటుందో అని అంది అనసూయ కోపంగా పిడికిలి బిగిస్తూ. కారులో కూర్చున్న తర్వాత కూడా బుడ్డి ఎవ్వరితో ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సుభాష్ బయటకు తీసుకురాగానే ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి సుభాష్ని కౌగిలించుకొని పెద్దగా ఏడ్చేసరికి, నో బేబీ, ఆవిడ అన్న మాటలకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నా, ఏ బట్టలు వేసుకున్నా క్యూట్గా ఉంటావు, స్వీట్గా పాడుతావు, గ్రేస్గా డ్యాన్స్ చేస్తావు, ఎందులో చూసినా యు ఆర్ ద బెస్ట్ అంటూ బుడ్డి వెన్ను మీద నిమురుతూ, కళ్ళు తుడిచి మన వాళ్ళు వచ్చేస్తున్నారు, అనవసరంగా ఇష్యూ అవుతుంది, జై బ్రో కూడా ఫీల్ అవుతాడు, ప్లీజ్ డోంట్ క్రై అని ప్రేమగా చెప్పేసరికి కళ్ళు తుడుచుకుని వస్తున్న ఎక్కిళ్ళకి బలవంతంగా ఆపుకుంటూ కార్లో కూర్చుంది. అందరూ బయటకి రాగానే బుడ్డి వైపు చూసి తను ఎలా ఉందోనని టెన్షన్ పడటం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జాస్మిన్ తన్ను బుడ్డి దగ్గరకు వెళ్ళబోయారు. వద్దు అన్నట్లుగా సుభాష్ చేత్తో సైగ చేయడంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కాసేపు తనని ఒంటరిగా ఉంచితే తనంతట తానే సెట్ అవుతుందని, లేదంటే అనవసరంగా డ్రామా క్రియేట్ అవుతుందని సుభాష్ అభిప్రాయం. ఇంటి దగ్గర నుంచి కంపెనీకి వచ్చే వరకు ఒక్కరు కూడా నోరెత్తలేదు. వాళ్ళు డిన్నర్కి వెళ్ళి వస్తున్నట్లు లేదు, ఏదో చనిపోయిన వాళ్ళని చూసి వస్తున్నట్లుగా ఒక్కళ్ళ మొహంలో కూడా నవ్వు లేదు. అందరూ కార్ దిగి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళడంతో తన రూమ్లోకి వెళ్ళబోతున్న బుడ్డి చేయి పట్టుకున్నాడు జయ్. ప్లీజ్ జయ్, లీవ్ మీ అలోన్ అని అంది బుడ్డి. నిన్ను ఒంటరిగా వదలనని మీ మమ్మీకి 3 ఏళ్ల క్రితం మాట ఇచ్చానే, నేను ఇచ్చిన మాటను తప్పను అని అంటూ తను కూడా బుడ్డి రూమ్లోకి వెళ్ళి ఏం మాట్లాడకుండా బుడ్డి చుట్టూ చేయి వేసి నిలబడ్డాడు. జయ్ ముందు బయటపడకుండా చాలా కంట్రోల్గా ఉండటానికి ట్రై చేసింది, కానీ జయ్ అంత ప్రేమగా హోల్డ్ చేసి పట్టుకునేసరికి మళ్ళీ తన దుఃఖం తన్నుకు వచ్చి చిన్న పిల్లలాగా ఏడ్చేసరికి జయ్ ఒక్కసారిగా బుడ్డిని గట్టిగా గుండెలకు హత్తుకుని ఏం మాట్లాడకుండా వెన్ను మీద తల మీద మార్చి మార్చి నిమిరేసరికి జయ్ చెస్ట్ మీద తల పెట్టి ఒక చేత్తో కాలర్ని పట్టుకొని ఏడ్చి ఏడ్చి కాసేపటికి సైలెంట్ అయినా వెక్కిళ్ళ మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటి శబ్దం తప్పించి రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది.
3 ఇయర్స్ బ్యాక్ నేను కంపెనీకి ఆడిషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నా కళ్ళు ఒక అద్భుతం దగ్గర ఆగిపోయాయి. అప్పుడే టీనేజ్‌లోకి ఎంటర్ అయినా సరే ఇంకా బేబీ క్యూట్‌నెస్ పోని ఒక లిటిల్ ఏంజెల్ కార్నర్‌లో కూర్చుని తన పెద్ద పెద్ద కళ్ళతో నా వైపు చూస్తూ నేను చూడగానే మొహం తిప్పేసుకుంది. నా కళ్ళు అనుకోకుండా తన వైపు వెళ్ళిపోయాయి. దగ్గరకు వెళ్ళి చూస్తే దూరంగా చూసిన దానికంటే కూడా చాలా అందంగా ఉంది. గులాబీ రంగు పెదాలు, పాల బుగ్గలు, పెద్ద కళ్ళు, పొడవు జుట్టు చూడగానే ఎంత ముద్దొచ్చిందంటే ఎత్తుకొని ఎగిరేసి పట్టుకొని గట్టిగా బుగ్గల్లాగి ముద్దు పెట్టాలని అనిపించింది అని జై చెప్పగానే ఆ మాటలు చాలా జాగ్రత్తగా వింటున్న బుడ్డికి అంత బాధలోనూ సిగ్గు వేసి జై కాలర్‌ని గట్టిగా పట్టుకుని తలని గట్టిగా జై చెస్ట్‌కి నొక్కడం అతనికి అర్థమై జై కూడా ఇంకా గుండెల్లో పొదుముకుంటూ అప్పుడు ఆ అమ్మాయి ఫేమస్ కాదు. తను బ్రాండెడ్ బట్టలు ఏం వేసుకోలేదు. షార్ట్ మిడ్డీలో ఉంది అంతే. అయినా నాకు తను లిటిల్ ఏంజెల్ లానే కనిపించింది. నాకు నువ్వు ఫేమస్ కాకపోయినా, బ్రాండెడ్ బట్టలు వేసుకోకపోయినా, ఎలా ఉన్నా సరే నో ప్రాబ్లమ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ బేబీ. అది ఎంత డీపో ఈరోజు నీ కన్నీళ్లు చూసి నా మనసు పడుతున్న ఆవేదన చూస్తే అర్థమైంది. నువ్వు ఇలా కొంచెం సేపు ఏడ్చావంటే నేను పడిపోతాను తెలుసా? నాకు గుండెల్లో అంత నొప్పిగా ఉంది అన్నాడు జై బుడ్డి తల మీద ముద్దు పెడుతూ. దానితో బుడ్డి కళ్ళు తుడుచుకొని నేనేం ఏడవడం లేదు. ఏదో కొంచెం ఫీల్ అయ్యాను అంతే అంటూ బుంగమూతి పెట్టుకునేసరికి ఓ దట్స్ మై బేబీ అంటూ బుడ్డి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ముందుకు వంగి బుడ్డి నుదురు మీద ముద్దు పెడుతూ ఐఎమ్ సారీ బేబీ, సో సారీ. మామ్ అలా ఎందుకు మాట్లాడిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తను ఎప్పుడు ఎవరితో అలా మాట్లాడడం నేను చూడలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బేబీ. నిన్ను హ్యాపీగా తీసుకువెళ్ళి ఇలా తీసుకురావాల్సి వచ్చింది అని చాలా బాధపడ్డాడు జై. ఇట్స్ ఓకే జై. మీ మామ్ మాటలకు నేనేం బాధపడటం లేదులే. నువ్వేం ఫీల్ అవ్వకు. అప్పటి విషయాన్ని ఆంటీ ఇంకా మర్చిపోయినట్లు లేరు. కొన్ని రోజులైతే తనే క్షమిస్తారులే అని అంది బుడ్డి జై కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. యా బుడ్డి, మామ్ త్వరగా ఆ విషయం మర్చిపోయి నిన్ను నార్మల్గా రిసీవ్ చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు తను నిన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది బేబీ. ఒకసారి తను నిన్ను యాక్సెప్ట్ చేసిందంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని అన్నాడు జై. బుడ్డి మనసులో మెదడులో మాత్రం ఏవేవో ఆలోచనలు, ఏవేవో భయాలు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఆవిడ కళ్ళల్లో, మాటల్లో తన మీద అసహ్యం, కోపం, చిన్న చూపు స్పష్టంగా కనిపించాయి. తను నన్ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు జై. చేయకపోతే చేయకపోయింది. నిన్ను నాకు దూరం చేయకుండా ఉంటే అంతే చాలు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను జై. ఒకవేళ ప్రాణంతో ఉన్న పిచ్చిదాన్ని అయిపోతాను అని అంటూ ఒక్కసారిగా జైని కౌగిలించుకునేసరికి ఏమైందే అని అడిగాడు జై ప్రేమగా. ఏం లేదు జై, భయంగా ఉంది అందుకే అని అంది బుడ్డి. భయం ఎందుకే, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటూ దగ్గరకు తీసుకొని నీకు పాలు తెప్పిస్తాను. సరిగ్గా భోజనం చేయలేదు కదా అన్నాడు జై బుగ్గ మీద వేలుతో నిమురుతూ. నాకేం వద్దు జై, నువ్వు పక్కనుంటే చాలు అని అంది బుడ్డి జై నడుం చుట్టూ చేతులు బిగిస్తూ. నేను ఎక్కడికి పోతాను బుడ్డి, ఆకలితో పడుకుంటే మధ్యరాత్రి నిద్ర పట్టక అటు ఇటు కదులుకుని నా నిద్ర చెడగొడతావు. నాకు మెలకువ వచ్చిందనుకో నిన్ను సైలెంట్గా ఉండాలనిపించదు. మరి నీ ఇష్టం అంటూ చక్కెలు గింతలు పెట్టాడు జై. ఆ మాటలకి సిగ్గు, ఆ చక్కెలు గింతలకి నవ్వు రెండు కలబోసి వస్తుంటే జై అంటూ జై మెడ చుట్టూ చేతులు వేసింది బుడ్డి. సాంగ్ కంపోజింగ్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడడానికి సుభాష్కి కాల్ చేసిన సాయికి అనసూయ డిన్నర్కి పిలిచి బుడ్డిని అన్న మాటలు తెలిసి ఛ, నువ్వు మారవను, నీలో కాస్తైనా కనికరం లేదు. బిజినెస్లో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఇప్పుడు నీ కొడుకు జీవితంలో కూడా ఆడటం మొదలుపెట్టావు. ఎప్పుడో దీనికి భారీ మూల్యం చెల్లిస్తావు చూడు. ఎవరినైతే ఈరోజు చిన్న చూపు చూసి నీ లెవెల్ కాదని తక్కువ చేసి మాట్లాడావో తన దగ్గరే వెళ్ళి నువ్వే నా కోడలివి, నా ఇంటి మహాలక్ష్మివి, నన్ను క్షమించు అని అడిగే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది.
నీకు ఎక్కిన తల పొగరు దించేవాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ వల్ల ఎన్ని హృదయాలు ముక్కలైపోయాయో అని కోపంగా తిట్టుకున్నాడు సాయి. భగవంతుడా, బుడ్డీకి తోడుగా ఉండి తనని ప్రొటెక్ట్ చేయి. జయతో తన జీవితం హాయిగా సాగేలాగా చూడు. ప్రేమలో ఫెయిల్ అయితే ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలియంది కాదు. ఆ బుడ్డి దానికి అంతటి బాధను ఇవ్వకు స్వామి అని అనుకున్నాడు మనసులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.